అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లో షురూ చేద్దాం. మన తెలంగాణ మనకచ్చి 12 ఏళ్ళైంది. అయినా కానీ మన మీద కొందరు ఏడుపు మాత్రం ఆగలేదు. కండ్ల మంట, కడుపు మంట బయట పెట్టుకుంటూనే ఉన్నారు. నిజం చెప్తున్నా, ఏమంట కేసీఆర్ సార్ దిగిపోయి రేవంత్ సార్ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిండో ఇక అధ్వర్ సంధి ఒక్కొక్కరు గద్దెల లెక్కనే మన మీద పడుతురు. మళ్ళా మన భాషను, మన యాసను, మన జనాలను ఎక్కిరిచుడు, బనాయించుడు, షిరాయించుడు మళ్ళా స్టార్ట్ అయినాయి. అంతెందుకు, లాస్ట్కు సినిమా పేరును తెలంగాణ యాసలో పెడితే కూడా వాళ్ళు వృత్తలేరు. ఇక చెప్పు కథ పారి, ఈ ముచ్చటిని మళ్ళీ చెప్పుకుందాం. నిజం చెప్పురల్లా, మన తెలంగాణ మనం తెచ్చుకున్నాక 10 ఏండ్లు మన తెరువుకి ఎవరన్నా నచ్చిర్రా? కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు మనల్ని ఎవరన్నా ఏలెత్తి చూయించాలన్నా వెనక ముందయ్యేది. మనల్ని బనాయించాలన్నా, సిడాయించాలన్నా, చిన్నబుచ్చాలన్నా భయపడేది. తెలంగాణ 10 ఏండ్లు గల్ల ఎగరేసి నిలబడ్డది. కానీ ఇప్పుడు ఏమైతుంది, మన తెలంగాణ మళ్ళా చిన్నబోతుంది. మళ్ళా మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతుర్రు, కుట్రలు నడుతున్నాయి. మునుపటి లెక్క మన భాషను షిడాయిస్తుర్రు, మన మాటను బనాయిస్తుర్రు. గీ ఇడుపుగైదా మన సినిమా పోస్టర్ తీసుకోరాదు? ఏమైతుందో మీకు కూడా తెలుస్తూనే ఉన్నది కదా. అసలు ఇడుపుగైదం అనేది అచ్చమైన తెలంగాణ మాట. ఇక ఈ తెలంగాణ మాటను సినిమాకు పెడుతుంటే ఒక్కొక్కలకు ఎట్లా కాలుతుందనుకుంటుర్రు? కొందరైతే ఓకరం వచ్చినట్టే వేసిర్రు. సోషల్ మీడియాలా దిక్కుమల్ల పోస్టర్లు పెట్టిర్రు. ఆంధ్రాలా విడుదల చేస్తే తెలుగులా డబ్బింగ్ చేస్తారా అని ఒకడంటే సబ్ టైటిల్స్ పెట్టుర్రి, అట్లయితేనే అర్థమవుతుందని ఇంకొకడు. ఒకరిద్దరని కాదు, గిట్లా మన భాషను, మన యాసను ఎక్కిరిచ్చిర్రు. ఏందిది అసలు? ఇక అందుకు తగ్గట్టే మన తెలంగాణ పబ్లిక్ కూడా అదే సోషల్ మీడియాలా మూతోడు జవాబు చెప్పిర్రు. కాదు, 10 ఏండ్లల్లా లేనిది ఈ 2 ఏళ్ల సంధి మళ్ళా మన మీద ఈ ఏడుపేందిళ్లకు. మనమంటే ఎందుకు మళ్ళా చిన్న సూప్ అవుతుంది? మన మీద రూబాబుకి వచ్చినట్టు ఎందుకు ఎత్తాళ్ళు? ఇదంతా ఎవరిచ్చిన ధైర్యం? అంతెందుకు, మన యాసను బనాయించుకుంటా సోషల్ మీడియా లాగర్లు పోస్టులు పెట్టినా ఈ రేవంత్ సర్కార్కు చేతులు కట్టుకొని ఉన్నది. మా రాష్ట్రాన్ని అవమానిస్తారని ప్రభుత్వంలో ఉన్న ఒక్కలన్న మాట్లాడలే. అసలు ఏలేటోళ్ళకే తెలంగాణ సొయ్యుంటే అప్పటికప్పుడే బుద్ధి చెప్పుగాని ఈడలేదాయే. అదే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉంటే గిట్లుండునా? గిట్ల నోరు లేసునా? గిట్ల పోస్టులు కనబడునా? సాంస్కృతిక జాతీయవాదం అన్నప్పుడు మొత్తం దేశమంతా ఒకటే అయితే ఏ దేశంలోంచి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా స్థిరపడవచ్చు, ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎక్కడైనా రాజకీయాలు చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం నడిచిందే ఆధిపత్యానికి వ్యతిరేకంగా, ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా మాత్రమే కాదది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఉన్నవాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఎవరైతే ఆధిపత్యం చెలాయిస్తున్నారో తెలంగాణ మీద, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వం మీద ఎవరైతే ఆధిపత్యం చేస్తున్నారో వాళ్లను మాత్రమే గోబ్యాక్ అనేటువంటిది జరిగింది. తెలంగాణ ఉపయోగించే భాష చూడండి, గతంలో ఉపయోగించలేదు, ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక దురుద్దేశం ఉంది. ఇప్పటికీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావాలి అనే దానికి అంబేద్కర్ నేపథ్యంగా తెచ్చో ఇంకెవరినో నేపథ్యంగా తెచ్చో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. గనక తెలంగాణ అస్తిత్వానికి నిజంగానే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రజలు మేల్కొనాల్సి ఉంది. అంతెందుకొల్లా, తెలంగాణ రాకమునుపు మన భాష, మన యాసను ఏడనైతే చిన్న చూపు చూసిర్రో ఆన్నే మన తెలంగాణ కోలాటం ఆడింది. ఒకప్పుడు గుండగాళ్లతోని, గుట్కలు తినేటోళ్ళతోని తెలంగాణ యాస మాట్లాడిపిచ్చి అవమానం చేసిర్రు. కానీ మన రాష్ట్రం వచ్చినాక అదే సినిమాలలో హీరోలతోని తెలంగాణ భాష మాట్లాడిపిచ్చిర్రు. మన తెలంగాణ గడ్డ ముచ్చట్లు సినిమాలో చూయించిర్రు. మన పండుగలు, పబ్బాలు అన్నీ కనబడ్డాయి. అసలు సినిమాల తెలంగాణ భాష ఉంటేనే సూపర్ హిట్ అవుతుంది అన్న కాడికి పోయింది. కానీ రేవంత్ సార్ వచ్చినాక మళ్ళా మునుపటి రోజులు వచ్చినాయి. మళ్ళా మన భాష మీద, మన రాష్ట్రం మీద ఆంధ్రలో పెత్తనం, రూబాబు చేసే కుట్రలు నడుతున్నాయి. ఈ ఒక్క సినిమా ముచ్చట్నే కాదు, మన నీళ్ళ మీద, మన ప్రాజెక్టుల మీద కూడా కుట్రలు ఎట్లా నడుతానో చూస్తున్నాం కదా. ఇక ఇదంతా ఎవరిచ్చిన అలసో మీకు కూడా ఈ పాటికి అర్థమై ఉండాలి. అవగానే మీకెళ్ళి వానలు పడుతున్నాయా? ఎన్ననే కొడుతుందా? ఇగో హైదరాబాద్లో వానదేవుడు జాగుడు మూతలు ఆడుకుంటుండు కాదు. వాతావరణ శాఖలు చెప్పినట్టు వాడాలనా, లేకుంటే వాళ్ళకే మస్కా కొట్టాలనా అన్నట్టు చేసిండు. ఓ దిక్కేమో రైతులు వానల కోసం చూస్తుంటే వానదేవుడేమో గిట్లా అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుండల్లా.
పారి మరి ఈ వాన ముచ్చట్ని చెప్పుకుందాం మనం. అంతేనోలా వానదేవుడు జాగుడు మూతలు దొంగ పోలీస్ ఆటనే ఆడుకుంటుండు. అటు వాన కొట్టినట్టు కాదు, ఇటు ఎండ కొట్టినట్టు కాదు, చిత్ర విచిత్రంగానే అనిపిస్తున్నది. కొన్ని జిల్లాలల్లా వానలు పడ్డట్టే పడుతున్నాయి కానీ ఇంకా పెద్ద వానలు అయితే రాలేదులా. ఇక వాతావరణం శాఖోళ్ళేమో ఈ వారం రోజులు మస్తు వానలు పడితే పైలం ఉండాలే, హైదరాబాద్లో కూడా పెద్ద వాన ఉంటుందని అన్నారు. శనివారం అయితారం వానలే వానలని చెప్పిర్రు. వాళ్ళు అన్నట్టుగానే పొద్దుగాలంతా మబ్బు మబ్బు ఉన్నది. జరసేపు ఇట్లా చినుకులు పడ్డట్టయింది గంతే. ఇక మళ్ళా వాన జాడలేదు. సరే సూర్యుడన్నా కానొస్తాడంటే పత్తాకులేడు. మొగుల మీద అంతా వాన మబ్బులే ఉన్నాయి. చూసి చూసి పెద్ద వానే పడుతుందని చెప్తురు. సరే పట్నంలో పడకపోవడే నయం. ఎందుకంటే మొన్న జరసేపు కొట్టిన వానకు మన హైదరాబాద్ అంతా ఎట్లా ఆగమైందో చూసింది కదా. పట్నం జనాలు నరకమంటే ఎట్టుంటుందో చూసిరు. రోడ్లన్నీ చెరువులు లెక్కని మారిపోయినాయి. ఇంకా రాను రాను పెద్ద వానలు ఉన్నాయని చెప్పేవారికల్లా ఇంకా గజ్జుమన్నది. ఇటు ఊర్లలో అనుకున్నట్టు వానలు లేకపోయేవారికల్లా జనాలు పూజల మీద పడ్డరోళ్ళ వానదేవునికి శాంతి చేస్తురు. వనపర్తి జిల్లా కానాపురం ఊరోళ్ళు ఎడ్ల బండ్లు ట్రాక్టర్లతోని ఊరేగింపు తీసిరు. భజనలు చేసుకుంటా కృష్ణా నది దాకా పోయి ఆడ పూజలు చేసి అక్కడి నీళ్లను మళ్ళా ఊరికి పట్టుకొచ్చి శివునికి అభిషేకం చేసిరు. వానలు మంచిగా గురవాలని. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబిపం. చూసారు కదా గిదిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళొచ్చి పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.